నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్మి కుక్స్. నేను మీ రష్మి. ఈరోజు మనం బాదుషా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో మనం వీట్ ఫ్లోర్తో ఈరోజు బాదుషాలు చేస్తున్నాం. సో హెల్త్కి చాలా మంచిది. కావాలంటే మైదా కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను వీట్ ఫ్లోర్తో చేస్తున్నా. 1 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకోండి, జల్లించండి. మనం ఏ కప్తో వీట్ ఫ్లోర్ తీసుకుంటామో షుగర్, వాటర్ అన్నీ దాంతో తీసుకోవాలి. సో 1 టేబుల్ స్పూన్ అంత షుగర్, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సో మనకి ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. తర్వాత 1/2 కప్ అంత కర్డ్ వేసి కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. సో మనకి పిండి ఇలా ఉండాలి. సో ఇంత మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. తర్వాత అదే కప్తో 1 కప్ షుగర్ యాడ్ చేయండి. అదే కప్తో 1 కప్ వాటర్ యాడ్ చేసి పాకం మనం రెడీ చేసుకుందాం. సో పాకం బాదుషాలకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అలాగే కొన్ని యాలకులు దంచేసుకోండి. సో గట్టి పాకము కాదు, జస్ట్ కొంచెం ఏమైనా మాత్రం గట్టి పాకం రావాలి, తీగ పాకం కాదు. వచ్చిన తర్వాత పిండి అర్ధగంట నానపెట్టుకున్న పిండిని తీసి చిన్న ఉంట్లు పట్టి ఇలా ప్రెస్ చేసి వెల్తో ప్రెస్ చేస్తూ మనం బాదుషాలు రెడీ చేసుకోవాలి. ఆయిల్ చాలా హీట్ చేయకూడదు. లో టు మీడియంలో పెట్టుకొని ఆయిల్ ఎక్కువ హీట్ కాకుండా కొంచెం ఒక 50% హీట్ అయిన తర్వాత మనం బాదుషాలు దాంట్లోకి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత చక్కెర పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసి 5 to 6 minutes వదిలేయండి. అంతే, బాదుషాలు రెడీ. సో చాలా హెల్తీ వీట్ ఫ్లోర్ బాదుషాలు రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.